పీటర్స్ కాలేజ్లో 3 ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. దానికి ఇవాళ ఆఖరి రోజు. ఉదయం సమయంలో రోహిత్, పియా ఇంకా కాజల్ కాలేజ్లో ఒక పాత చెట్టు దగ్గర కూర్చుని పరీక్షకు సంబంధించిన ఆలోచనలను డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సరే, ఇవాళ ఆఖరి రోజు మన ఎగ్జామ్కి. ఫైనల్లీ మనందరం ఫ్రీ కాబోతున్నాం. నువ్వు నిజం చెప్పావు. నేను ఎగ్జామ్ తర్వాత ఇక్కడి నుంచి తిన్నగా ఊరికి వెళ్ళిపోతాను, మా అమ్మమ్మ తాతయ్య దగ్గరికి. మీరిద్దరేం చేస్తారు? నేనైతే హాస్టల్లోనే ఉంటాను కొన్ని రోజులు, తర్వాత చూస్తాను. నేనైతే ఫ్రెండ్స్తో పాటు బయట తిరగడానికి వెళ్తున్నాను. వావ్, అలాగా? మ్మ్. సరే, ఇక కాసేపు చదువుకుందాం, లేకపోతే మనకి ప్లాన్సే మిగిలుంటాయి. పేపర్ తన్నేస్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఎంతో శ్రద్ధగా చదువుకుంటారు. అప్పుడే బై ద వే, మీకు తెలుసు కదా, మనం ఇన్ని రోజుల నుంచి ఏ కాలేజీలో అయితే ఎగ్జామ్స్ రాస్తున్నామో అది హాంటెడ్ కాలేజ్. ఏంటి, నిజంగానా? ఆ, ఏం మాట్లాడుతున్నావు రోహిత్? అనవసరంగా భయపెట్టడం ఆపు. కానీ నేనెక్కడ భయపెడుతున్నాను? నేనైతే ఫ్యాక్ట్ చెబుతున్నాను. రియలీ? అదెలా? నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను సెయింట్ పీటర్స్ కాలేజ్ గురించి. అందులో ఏమనుందంటే, సుమారు 10 ఏళ్ల క్రితం ప్రియా అనే ఒక అమ్మాయి 3వ ఫ్లోర్ వాష్రూమ్లో ఊరేసుకుని చనిపోయిందంట. ఎందుకు? ఎందుకంటే తను ఎగ్జామ్స్ సరిగా రాయలేదట, తనకు భయం వేసిందట ఫెయిల్ అయిపోతుందావనని. అలాగా? ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా నీకెవరు చెప్పారు? రియా ఆత్మ? ఆ రీల్లో ఏం చెప్పారంటే, తను చనిపోయే ముందు ఒక ఉత్తరం రాసిందట, తర్వాత అది తన బ్యాగులో దొరికిందట. గ్రేట్. రోహిత్ చెప్పిన కథ మీద కాజల్ అస్సలు నమ్మకం లేదు. తనకది ఒక కట్టు కథ, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. తనకదెవరో సృష్టించిన కథలా అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ పెంచుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారని అనుకుంటుంది. చాలాసేపు వాదించిన తరువాత వాళ్ళు ముగ్గురు కాలేజ్కి వెళ్తారు. అప్పుడే ఏమైంది? లేదు, అది నేను అరవటం ప్రాక్టీస్ చేస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్ రియా ఆత్మ నాకు కనిపిస్తే. కాజల్, నీకిదంతా జోక్లా అనిపిస్తోందా? అనిపించడమా? అరే, ఇది జోకే కదా, కానీ మీరిద్దరూ కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. అలాగా? అయితే ప్రూవ్ చెయ్. అంటే నీకు అనిపిస్తుంది కదా ఇదంతా జోక్ అని, దెన్ ప్రూవ్ ఇట్. ఇవాళ రాత్రంతా నువ్వు ఆ కాలేజీలోనే ఉండాలి. ఐ డేర్ యూ. ఓకే. కాజల్ రోహిత్ డేర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జామ్ పూర్తవగానే కాజల్ సైలెంట్ గా 3వ ఫ్లోర్ వాష్రూమ్ లో దాక్కుంటుంది. సాయంత్రం కాగానే కాలేజ్ ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి బయట నిశ్శబ్దం అలముకుంటుంది. చాలాసేపటి తర్వాత కాజల్ వాష్రూంలోంచి బయటికొస్తుంది. అప్పుడు చీకటిలో అడుగు పెట్టగానే తనకు అనిపిస్తుంది కాలేజ్ రాత్రుళ్ళు చాలా భయంకరంగా ఉంది అని. గ్రేట్. ఈ కాలేజ్లో భూతం ఉందో లేదో తెలీదు, కానీ హాంటెడ్ వైబ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది. కాజల్ నెమ్మదిగా కాలేజ్ అంతా తిరగటం మొదలు పెడుతుంది. అన్ని వైపులా దట్టమైన నిశ్శబ్దం. తనకి తన చెప్పుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. చాలాసేపు గడుస్తుంది, కానీ తనకి ఎటువంటి విచిత్రమైన విషయమూ జరిగినట్టు అనిపించలేదు. చూసావా, నేను చెప్పాను కదా, ఈ కాలేజ్ హాంటెడ్ కాదు. రోహిత్ పిచ్చివాడు మమ్మల్ని కూడా పిచ్చివాళ్లం చేస్తున్నాడు. తనకి కాల్ చేస్తాను, అదే సరిగ్గా ఉంటుంది. కాజల్ రోహిత్కి కాల్ చేయాలనుకుంటుంది, కానీ కాల్ కలవదు. కానీ అప్పుడే సరిపోయింది. ముందు తను డేరిస్తాడు, తర్వాత మాయమైపోతాడు. బావుంది. అయినా రోహిత్, నేను నీకు ఈ వీడియో ఎందుకు పంపిస్తున్నానంటే, నువ్వు నీ కళ్ళారా చూడొచ్చు, ఇక్కడ భూతమేమీ లేదు. కాని అప్పుడే ఏదో విచిత్రంగా చూస్తుంది. ఏదో ఒక నల్లని నీడ వేగంగా వెళ్ళినట్టు. కాని ఎప్పుడైతే తను తిరిగి చూస్తుందో అప్పుడక్కడ ఏమీ ఉండదు. ఎవరు? హలో, ఎవరు? హలో. బహుశా నా భ్రమ అయి ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ కాజల్ కారిడార్ చివరిలో ఉన్న లైబ్రరీకి వెళ్తుంది. తను ఉత్సుకతతో తలుపు తెరుస్తుంది, లోపలికి వెళ్తుంది. బుక్ షెల్ఫ్ల మధ్యలో నుండి వెళ్తున్నప్పుడు ఎవరో తన వెనక వస్తున్నట్టుగా తనకి అనుభూతి కలుగుతుంది. తను వెనక్కి తిరిగి చూస్తుంది, కాని అక్కడెవ్వరూ ఉండరు. అప్పుడే ఒక పుస్తకం దానంతటదే కింద పడుతుంది. ఈ పుస్తకం ఎలా పడింది? కాజల్కి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది.
తను పుస్తకాన్ని తీసి పైన పెట్టబోతుంది. అప్పుడే లైబ్రరీ గడియారం పెండ్యులం ఎంతో గట్టిగా మోగుతుంది, ఎవరో దానిని కదుపుతున్నట్టు. అప్పుడే కాజల్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రోహిత్ దగ్గర నుంచి. అందులో రాసుంటుంది, కాజల్, నీ వీడియోలో నీ వెనక ఎవరు నిలబడి ఉన్నారు? కాజల్, నువ్వు బానే ఉన్నావు కదా? సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీకు ఈ డేర్ చెయ్యమని చెప్పకుండా ఉండాల్సింది. నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను. నువ్వక్కడి నుంచి బయలుదేరు, ఓకే? వావ్, ఏంటిది? ఇప్పుడు తనకి నా వీడియోలో కూడా ఎవరు కనిపిస్తున్నారా? గ్రేట్. వెయిట్, వీడియో చూస్తాను. ఎప్పుడైతే కాజల్ ఆ వీడియో చూస్తుందో అప్పుడు తను ఆశ్చర్యపోతుంది. తను చూసేసరికి తన వెనుక ఒక అమ్మాయి విచిత్రమైన ఆకృతిలో కనిపిస్తుంది. తన శరీరం ఏ విధంగా ఉంటుంది అంటే తన ఒంట్లో నుంచి రక్తమంతా పీల్చేసినట్టు ఉంటుంది. తన శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఉన్నట్టుండి 3వ ఫ్లోర్ నుండి ఒక ఆడపిల్ల ఏడుపు శబ్దం వినిపిస్తుంది. కాజల్ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఒకవేళ రోహిత్ చెప్పింది నిజం కాదు కదా? నిజంగానే ఇక్కడెవరు ఉన్నారా? తను కంగారు పడి మెట్ల వైపు వెళ్తుంది. కాని ఎప్పుడైతే తను పైకి చూస్తుందో అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎంతో తెల్లగా కనిపిస్తుంది. తన శరీరం ఎంతో తెల్లగా పాలిపోయినట్టు ఉంటుంది. తల దించుకొని ఉంటుంది. పొడవైన జుట్టుతో మొహమంతా కప్పేసి ఉంటుంది. కాజల్కి చెమటలు పడతాయి. కాసేపటి వరకు తను ఆమెను చూస్తూ అక్కడే నిలబడిపోయి ఉంటుంది. ఉన్నట్టుండి ఆ ఆత్మ నెమ్మదిగా కాజల్ దగ్గరికి నడుస్తుంది. కాజల్ అరుస్తుంది. ఆ తర్వాత కిందకు పరిగెడుతుంది. కాని దురదృష్టవశాత్తు కాలేజ్ మెయిన్ డోర్ క్లోజ్ అయి ఉంటుంది. తలుపు తెరవండి ప్లీజ్. ఉన్నట్టుండి గాలిలో ఆ శబ్దం నెమ్మదిగా వినిపిస్తుంది. ఇక నువ్వు ఎప్పటికీ బయటికి వెళ్ళలేవు. కాజల్ భయపడుతుంది. ఎంతో గట్టిగా ఏడుస్తూ తలుపుని తన చేత్తో కొడుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? దయచేసి తలుపు తెరవండి ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్. అప్పుడే మరొక ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం నిదానంగా వస్తుంది. కాజల్ తలుపు కొట్టడం మానేస్తుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు కారిడోర్ చివర్లో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. నేను చాలా బాగా చదువుకున్నాను శ్రద్ధగా, కానీ పేపర్ సరిగ్గా రాయలేదు. నేను నిరాశ చెందాను. మా అమ్మ నాన్న పడిన కష్టాన్ని వృధా చేశాను. మరి నేను చావకుండా ఏం చెయ్యాలి? నేను ప్రాణాలు తీసుకున్నాను, కానీ నేను తప్పు చేశాను. చూడండి, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. మీరలా ఆలోచించకండి. అలాగా? నువ్వలా అంటున్నావా? రియా కాజల్ దగ్గరికి వచ్చి నిలబడి ఇలా మాట్లాడుతుంది. నీకైతే నా కథ కట్టుకథలా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చ చెప్తున్నావా? చూడండి, నేను ఒప్పుకుంటున్నాను, నా వల్ల తప్పు జరిగింది. కానీ నేను కావాలని చెయ్యలేదు. నేను నిజంగానే అది కట్టుకథ అనుకున్నాను. మరి నేను నిన్ను చంపి ఇది నిరూపించొచ్చు కదా నా కథ నిజమైనది అని. రియా మాట వినగానే కాజల్ ఇంకా భయపడుతుంది. కాజల్ అరవబోతుంది. కాని అంతలోనే రియా తనని లాక్కుంటూ పైకి 3వ ఫ్లోర్కి తీసుకువెళ్తుంది. నేల మీద మెట్ల మీద లాగిన కారణంగా తన తల నుండి కాలి నుండి రక్తం కారుతుంది. నన్ను చూసావా? రక్తంతో తడిసిపోయిన నీ శరీరం ఎంతో దయనీయంగా ఉంది. రేపందరూ నిన్ని పరిస్థితుల్లో చూసినప్పుడు వాళ్లకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇక నీలాంటి వాళ్ళు నా కథను ఖచ్చితంగా నమ్ముతారు. అప్పుడే రియా తన శక్తులతో కాజల్ని గాల్లోకి లేపుతుంది. ఆ గాలిలో ఒక తాడు ఎగురుకుంటూ కాజల్ దగ్గరికి వెళ్తుంది. తన పీకకి చుట్టుకుంటుంది. ఇక నువ్వు వెళ్లే సమయం వచ్చేసింది. కాజల్ కాళ్ళు చేతులు టపటపా కొట్టుకుంటాయి. తన కళ్ళు నాలుక బయటికి వస్తాయి. ఆ విధంగా కాజల్ అంతమవుతుంది.
మరుసటి రోజు పోలీసులకి కాజల్ శవం కాలేజ్లో 3వ ఫ్లోర్లో దొరుకుతుంది. కాజల్ శవాన్ని చూసి తన ఫ్రెండ్స్ షాక్ అవుతారు. అప్పుడే, నువ్వు తనకి డేర్ ఇవ్వకుండా ఉండాల్సింది రోహిత్. ఇదంతా నీ వల్లే జరిగింది. మనం దీని గురించి పోలీసులకి చెప్పాలి. ప్రియా, నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నేను తనకు డేర్ ఇచ్చాను, నిజమే. కానీ నిన్న సాయంత్రం పేపర్ అయిన తర్వాత స్వయంగా కాజల్ నాకు మెసేజ్ చేసింది. తను ఈ డేర్ని పూర్తి చేయలేదు అని, అందుకని ఇంటికి వెళ్తున్నాను అన్నది. ఏంటి? ఇలా చూడు. రోహిత్ చూపించిన మెసేజ్ చూసి పియా ఆశ్చర్యపోతుంది. ఒకవేళ కాజల్ ఇంటికి తిరిగి వెళ్తే మరి కాలేజ్లోకి ఎలా వచ్చింది? ఏ మెసేజ్ వీడియో అయితే కాజల్ రోహిత్కి సెండ్ చేసిందో అవేమైపోయాయి?